హాయ్ బ్రో. అన్న హాయ్. ఈ రోజు మనకి పెద్ద నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది కదా. అవును. ఎలా అనిపించింది పోస్టర్లు? అన్న నిజంగా చెప్తానా, కేజీఎఫ్ లో డైలాగ్ ఉంటుంది అన్న, అంటే మన హీరో అన్ని గన్నులు వేల్చుంటే పెద్దమ్మ అన్నాడు, కాదు పెద్ద నాన్న అంటారు. నిజంగా అదే పెద్ద, అట్లనే ఆ రకంగా అనిపిస్తుంది. ఆ వైలెన్స్ కానీ అవి చూస్తున్న విధానం కానీ అట్లా కనిపించండి. నిజం చెప్తున్నా చూడన్నా, మన రామ్ చరణ్ ట్వీట్ చేసిండు ఫైటింగ్ అగైనెస్ట్ ఐడెంటిటీ అని. నిజంగా దాని అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ ఫైట్ ఏందనేది ఐడెంటిటీ కోసం అనే ఫైట్ అని అర్థమవుతుంది అన్న. సో చెప్తున్నా, ఎంత వైలెంట్ గా అనిపించాడు రామ్ చరణ్ బర్త్డే రోజు. ఆ ఫేస్ లుక్ గానీ, ఆ ముక్కు పుడక గానీ, ఆ కంటి చూపు గానీ, మాటలేం చెప్తానా. పెద్ద రెండు అక్షరాల పేరు, పుష్ప కూడా 2 అక్షరాల పేరు. పుష్ప సేమ్ గెటప్, ఇది కూడా సేమ్ గెటప్ లాగానే అనిపిస్తుంది ఆ ముక్కు పొడుక తీసేస్తే. సో నిజంగా పుష్ప డైరెక్షన్ సుకుమార్, మన పెద్ద డైరెక్షన్ సుకుమార్ అసిస్టెంట్ మన ఎవరు బుచ్చిబాబు. 100% మనం పుష్పలా ఉంటది అనుకోవాలా లేకపోతే లేదు. అలాంటి స్టోరీ, ఇది అలాంటి స్టోరీ కాదు. ఇప్పటికే తెలుగు చరిత్రలో ఇట్లాంటి సినిమా స్టోరీస్ రాలేవు. అంటే అంటే పల్లెటూరు వాడు ఒక క్రికెట్ అంటే గేమ్ మీద ఒక దాని మీద ఇంట్రెస్ట్ పడి ఏం సాధిస్తాడనే పాయింట్ కనిపిస్తుంది. ఇంకోటి పోస్టర్లు కూడా అబ్జర్వ్ చేస్తుంటే పోస్టర్ వెనకాల జెండా కనిపిస్తున్నాయి, ఎర్ర జెండా కనిపిస్తున్నాయి. అంటే ఏదో ఇక్కడ ఏదో గేమ్ ఆడుతుంటే పొలిటికల్ ఇన్వాల్వ్ అయ్యి ఏదేదో కనిపిస్తుంది. చూద్దాం, ఎటకెళ్ళకైతే చాలా థ్రిల్ అనిపించింది నాకైతే. చాలా చాలా బాగా నచ్చింది. హీరోని జాన్వీ కపూర్ మనకు రీసెంట్ గా దేవరలో మెరిపించారు కదా, మరి దీంట్లో ఎలా ఉండబోతుంది తన క్యారెక్టర్? దీంట్లో కూడా మెరిపిస్తానని అనిపిస్తున్నాను నాకైతే. జాన్వీ కపూర్ మస్తు ఉంటాను ఆ జోడీ. జాన్వీ కపూర్ మన కానీ మన రామ్ చరణ్ కానీ చాలా డిఫరెంట్ గా అనిపించబోతుంది. ఇంకోటి ఏంటంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఊచకోత ఉండబోతుంది అన్న ఫీలింగ్ నాకు కలిగిందన్న. సో ఇంకోటి ఏంటంటే, మీకు మిర్జాపూర్ సినిమా చూసిన మీరు అందరూ, మిర్జాపూర్ లో మున్నాబాయ మీకు ఐడియా ఉంటాను. సో మున్నాబాయ సినిమాలో విలన్. సో ఎలా ఉంటుందో నీ అంచనాలకు వదిలేస్తాను. బుచ్చిబాబు గారిది మరి ఫస్ట్ సినిమా కూడా బాగా బ్లాక్ బస్టర్ అయింది కదా. ఓకే, దీని మీద మన ఎక్స్పెక్టేషన్ ఎలా ఎక్స్పెక్ట్ చెప్తున్నాను. జస్ట్ మిర్జాపూర్ మున్నాబాయ ఒకసారి యూట్యూబ్ కొట్టి చూడు, మున్నాబాయ అంటే ఎవడని కొట్టి చూడు. ఇట్లా నరాల్లో బిగ్స్ అయిపోతే ఒక్కొక్కడికి యూత్ కి బాగా అటువంటి మున్నాబాయ ఈ సినిమాలో విలన్ అంటే బుచ్చిబాబు కాదు కదా. ఎటువంటి పెద్ద హీరోకి దొరికిన అవకాశం బుచ్చిబాబు దొరికిందంటే అర్థం చేసుకోను. పుష్ప రికార్డ్ ని బ్రేక్ చేస్తున్నా ఛాన్స్ ఉందని 100% జెన్యూన్ చెప్తున్నా. ₹1 కమ్ముడుకోలేదు. ఈరోజు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా చెప్తున్నా, ఈ సినిమా మన కరెక్ట్ ప్లాట్ఫామ్ లో తీసుకెళ్తే, కరెక్ట్ డైరెక్షన్ ఇంప్లిమెంట్ చేస్తే, కరెక్ట్ గా మున్నబాయను మనం చూసాం ఆ సినిమాలో మిర్జాపూర్ లో, అట్లాంటి నైజంతో దించితే మాత్రం ల్యాండ్ చేస్తే మాత్రం 100% ఇప్పిస్తాను. నాకు నమ్మకం 100%. మరో ఎనిమిది సినిమా చూడబోతారు అన్న మీరైతే. ఒకట బాగుంది. రామ్ చరణ్ స్మోక్ చేసేది నాకు నచ్చలా. రెండోలో పోస్టర్ బాగుండింది. రామ్ చరణ్ సార్కి చెప్పుకుంటున్నా, స్మోక్ పట్టకండి, అర్థం ఒక ఫ్యాన్ గా చెప్తున్నా. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ సార్. అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అంతా హాయ్. ఈ సినిమా ఏ జోనర్ లో ఉండబోతుంది? లవ్ స్టోరీయా లేకపోతే యాక్షనా లేకపోతే క్రైమా ఏమనుకుంటున్నాను మీరు? క్రికెట్ బేస్డ్ స్టోరీ ఇది. యాక్చువల్ గా క్రికెట్ ప్లస్ సిగరెట్ గుర్చి వస్తుంది అనుకుంటాను. ఊరికే దాంట్లో స్మోక్ పడుతున్నాడు సిగరెట్ రిలేటెడ్ గా. మళ్ళీ పాలిటిక్స్, కొంచెం రొమాన్స్, యాక్షన్. రంగస్థలం కంటే బాగుంటదని అనుకోవచ్చా? బుచ్చిబాబు సార్ మీద నమ్మకం ఉంది. మా తెలుగు ఆడియన్స్ పల్స్ తెలుస్తుంది బుచ్చిబాబు సార్ కి. ఈసారి కంపల్సరీ బిగ్ బ్లాక్ బస్టర్. ఫస్ట్ సినిమా బుచ్చిబాబు గారు బ్లాక్ బస్టర్ కొట్టారు కదా ఉప్పెనతో. ఈ సెకండ్ సినిమా ఖచ్చితంగా ఇట్టిస్తారని అనుకుంటున్నారా? ఇట్టిస్తాడు కంపల్సరీ. ఎమోషన్ గా, మాస్ యాక్షన్ గా మంచి కనెక్ట్ అవుతుంది అందరికి. ఇటు పెద్ద ఇటుగా కొడుతుంది. మ్యూజిక్ కూడా ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారు కదా, ఎలా ఉండబోతుంది? తమిళ్లో పెద్ద టాలెంటెడ్ ఏఆర్ రెహమాన్. సో ఈ తెలుగులో బాగా చేస్తాడు, నమ్మకం ఉంది. చూస్తారు. ఇప్పుడు పుష్ప, బాహుబలి, పుష్ప, మన సలార్ వీటిని బ్రేక్ చేస్తుందంట కలెక్షన్ లో. పుష్ప 2 కంపల్సరీ బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే రాజ్ కుమార్ సార్ ఉన్నారు, జాన్వీ కపూర్ ఉన్నారు, రామ్ చరణ్. మన కంటెంట్ ఉంది, హైలైట్ కంటెంట్. క్రికెట్ అందరికీ కనెక్ట్ అవుతుంది. సో అందరు లాంగ్వేజ్ లో చూస్తారు. పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది, పాన్ ఇండియా మూవీ. రామ్ చరణ్ గారికి మంచి పెద్ద హిట్. మన రీసెంట్ గా మనం చూసుకుంటే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది కదా, దీని నుంచి అన్నా మంచి ఒక బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? ఎక్స్పెక్ట్ చేసాం. గేమ్ చేంజర్ ఫ్లాప్ ఒప్పుకోండి, అది ఇట్టుదా ఫ్లాప్ అని చెప్తే అంతే. సో ఈ సినిమా ఇంకా గేమ్ చేంజర్ కన్నా ఇంకా డబుల్ ట్రీట్ బ్లాక్ బస్టర్ కొడుతుంది.